ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీకు తెలుసా ఈ రెండు దేశాలు మిత్ర దేశాలు అని? అసలు రెండు మిత్ర దేశాలు ఎందుకు శత్రువులుగా మారిపోయాయి? సరిహద్దుల వెంబడి ఎందుకు కయ్యానికి కాలు దూవుతున్నాయి? అసలు ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగింది? గతంలో పాకిస్తాన్ ఏది చెబితే అది పాటించిన తాలిబాన్లు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్కి ఎదురు తిరుగుతూ ఉన్నారు? ఎందుకు పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించారు? కారణాలేంటి? ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు నేను మీకు పూసగుచ్చినట్టుగా చాలా వివరంగా చెప్పబోతున్నాను. అది 2021 ఆగస్ట్, సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఫోటోని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఐఎస్ఐ చీఫ్ ఫోటో అది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు రెండవసారి హస్తగతం చేసుకున్న సమయంలో అప్పటి పాకిస్తాన్ ఐఎస్ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫయజ్ హమీద్ కాబూల్లో టీ తాగుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటో అప్పట్లో కలకలం సృష్టించింది. దీంతో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై పాక్ పెత్తనం చేస్తుందని చాలా మంది భావించారు. కానీ అలా జరగలేదు. అనుకున్నదొక్కటి, అయ్యింది ఒకటి. నిజానికి తొలిసారి ఆఫ్ఘనిస్తాన్ను చేజిక్కించుకున్నప్పుడు పాక్ అడుగులకు తాలిబాన్లు మడుగులొచ్చారు. పాకిస్తాన్ ఏది చెబితే తాలిబాన్లు అది విన్నారు, అదే పాటించారు. 1995 నుంచి 2001 వరకు పాకిస్తాన్ నీడలోనే బతికారు తాలిబాన్లు. రెండోసారి కూడా అలాగే వ్యవహరిస్తారు అని భావించింది పాకిస్తాన్. రెండోసారి ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నప్పుడు ఈసారి మనం చెప్పిందే నడుస్తుంది, మనం ఆడిందే ఆట పాడిందే పాట అని పాకిస్తాన్ భావించింది. కానీ పాకిస్తాన్ అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది ఆఫ్ఘనిస్తాన్లో. ఎంతలా అంటే ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ సరిహద్దులపైనే తాలిబాన్లు దాడులు చేస్తున్నారు. ఆ దేశ సైనికులనే తాలిబాన్లు అంతమొందిస్తున్నారు. అంతగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంకొంచెం లోతుగా వెళితే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఇది. దీన్ని పాకిస్తానీ తాలిబాన్ అని కూడా పిలుస్తారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ సహా పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో గత 4 సంవత్సరాలుగా టీటీపీ చాలా దాడులు నిర్వహించింది. ముఖ్యంగా పాకిస్తాన్ సైనికులను, పోలీసులను టార్గెట్గా చేసుకుని ఈ సంస్థ అనేక దాడులకు పాల్పడింది. ఇస్లామాబాద్కు తలనొప్పిగా మారింది టీటీపీ. ఈ సంస్థకు తాలిబాన్లు అండగా నిలవడమే కాకుండా ఆశ్రయం కూడా ఇస్తున్నారు అని పాకిస్తాన్ తాలిబాన్లపై ఆరోపణ చేస్తోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఆ కారణాలు ఏంటో చెప్తాను వినండి. 2021లో ఆగస్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే టీటీపీ చాలా క్రియాశీలకంగా మారింది. పాకిస్తాన్ ఆరోపణలను తాలిబాన్లు ఖండిస్తున్నారు. టీటీపీని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్లో తాలిబాన్లు దాడులు చేయిస్తున్నారు అని పాకిస్తాన్ ఆరోపిస్తుంటే ఆ ఆరోపణలను తాలిబాన్లు ఖండిస్తున్నారు. టీటీపీ సమస్య పాక్ అంతర్గత అంశమని, దాన్ని తమపై నెట్టడం సరికాదు అని తాలిబాన్లు చెప్తున్నారు. కాదు, ఇది మీరు ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ అని పాకిస్తాన్ అంటోంది. ఇక దాదాపు 17 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోంది. ఇదేదో మానవీయ కోణంలో చేసిన సాయం మాత్రం కాదు. తమ దేశంలోకి వచ్చిన ఆఫ్ఘన్లను ఉగ్రవాదులుగా మలచింది పాకిస్తాన్. ఇందుకోసం అనేక ఉగ్రవాద శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. 80-90 దశకాల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రష్యా సేనలపై దాడి చేయడానికి ఈ శిబిరాలలో శిక్షణ పొందిన యువతను వినియోగించింది. అల్-ఖైదా లాంటి సంస్థలకు ఉగ్రవాదులను ఇక్కడి నుంచే సరఫరా చేసింది పాకిస్తాన్. తాలిబాన్లు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శిబిరాలతో ప్రయోజనం లేకుండా పోయింది. అందుకు అనుగుణంగానే పాకిస్తాన్ వైఖరిలోనూ మార్పు రావడం ప్రారంభమైంది. 2023లో అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్ వలసదారులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ పాకిస్తాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ తరలింపును తాలిబాన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సంవత్సరాల తరబడి ఆశ్రయం పొందుతున్న వారిని ఇప్పుడు పంపించొద్దని, వారి ఉపాధిని దెబ్బతీయొద్దు అని పాకిస్తాన్కు విజ్ఞప్తి చేసింది తాలిబాన్. అవసరానికి వాడుకొని ఇప్పుడు వాళ్ళని వదిలేయొద్దు అని, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా మీరు ప్రవర్తించొద్దు అంటూ పాకిస్తాన్కి తాలిబాన్ విజ్ఞప్తి చేసింది. కానీ పాకిస్తాన్, ఇస్లామాబాద్ ఇవేమీ పట్టించుకోలేదు. ఇది కూడా తాలిబాన్లను పాకిస్తాన్ ప్రభుత్వానికి దూరం చేసింది. పాకిస్తాన్కు తాలిబాన్లకు మధ్య అగాధాన్ని, గ్యాప్ను పెంచడానికి ఇది కూడా కారణమైంది. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ కూడా వివాదానికి కారణం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను 1893లో బ్రిటిషర్లు నిర్ణయించారు. దీన్నే డ్యూరెంట్ రేఖ అంటారు. దీని పొడవెంతో తెలుసా? ఏకంగా 2640 కిలోమీటర్ల పొడవును ఉండే ఈ రేఖను తాలిబాన్లు గుర్తించడం లేదు. గత ఆఫ్ఘన్ ప్రభుత్వాలు ఇదే వైఖరిని అనుసరించాయి. ఈ రేఖ కారణంగా
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదాన్ని పెంచడానికి మరో కారణంగా ఉంది. గత ఆఫ్ఘన్ ప్రభుత్వాలు ఇదే వైఖరిని అనుసరించాయి. ఈ రేఖ కారణంగా పష్తూన్ తెగ రెండుగా విడిపోతుంది అన్నది ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన ఫిర్యాదు. పాకిస్తాన్ మాత్రం డ్యూరెంట్ రేఖను గుర్తించింది. కాబూల్ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత ఈ రేఖ వెంబడి ఫెన్సింగ్ నిర్మాణాన్ని పాకిస్తాన్ ప్రారంభించింది. తాలిబన్లు ఈ ఫెన్సింగ్ వేయటాన్ని, ఈ రేఖను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కంచె పష్తూన్ తెగలోని కుటుంబాల మధ్య వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంబంధాలకు అడ్డుకట్ట వేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను ఇస్లామాబాద్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఫెన్సింగ్ ని కొనసాగించడంతో పాటు సరిహద్దు పొడవునా చెక్ పోస్టులను నిర్మించింది పాకిస్తాన్. దీంతో చాలా చోట్ల ఫెన్సింగ్ నిర్మాణాలను తాలిబన్లు కూల్చేశారు. దీంతో గత 2-3 ఏళ్లుగా డ్యూరెంట్ రేఖ దగ్గర పాకిస్తాన్కి తాలిబన్లకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ అంశాలతో పాటు భారత్తో తాలిబన్లు సన్నిహితంగా మెలగడం పాకిస్తాన్కు అస్సలు నచ్చటం లేదు. తాలిబన్లను 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ వ్యతిరేక విధానాలను అవలంబించారు. ఈసారి వారి వైఖరి మారింది. పెహల్గాంలో ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. తాలిబన్లు ఖండించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ తటస్థ వైఖరినే అవలంబించింది ఆఫ్ఘనిస్తాన్. కాశ్మీర్ అంశం కూడా ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు తాలిబన్లు. ఈ వైఖరి పాకిస్తాన్కు కంటగింపుగా మారింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాకి భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే కాబూల్పై వైమానిక దాడులు నిర్వహించింది పాకిస్తాన్. ఆ ఉద్రిక్తతలే ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి.